జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా తన జనసేన పార్టీని నిలపాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది జనసేన పార్టీ. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జాతీయ పార్టీగా అవతరించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే జనసేన పార్టీని ఇతర రాష్ట్రాలు విస్తరింపచేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే రాష్ట్ర రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి నేను అప్పట్లో అంటే మా గవర్నమెంట్ ఉన్న టైంలో ఏదేదో అన్నాను. నిజంగా నన్ను క్షమించిన డిప్యూటీ సీఎం గారు, జగన్ మాటలు విని మిమ్మల్ని ఇలా తిట్టానంటూ ఎమోషనల్ అయ్యారట కొడాలి నాని గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఇటు రాజకీయాలు అటు సినిమాలు అంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇటీవలే ఓజీ సినిమాతో ఆయన ముందుకొచ్చిన ఆయన త్వరలోనే ఓస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే.